హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సదస్సులు 2024 అన్న అంశం గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, 16వ బ్రిక్స్ సదస్సు 2024కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ రష్యా. దీని గురించిన ముఖ్యమైన పాయింట్స్, అక్టోబర్లో రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ సదస్సు 2024 జరగనున్నది. 15వ బ్రిక్స్ సదస్సు 2023 దక్షిణాఫ్రికాలో జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్య 10, క్రొత్తగా చేరిన దేశాలు 5. వీటితో కలిపి ప్రస్తుతం బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్య 10గా ఉంది. క్రొత్తగా చేరిన దేశాలు ఏవనగా ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఏఈ మరియు సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు 2024 ఏ దేశంలో జరగనున్నది? ఆన్సర్ అమెరికా. 2024 జూలైలో యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో ఈ సదస్సు జరగనున్నది. నాటో సమ్మిట్ 2023 లిథువేనియాలో జరిగింది. నాటో యొక్క ప్రధాన కార్యాలయం బ్రజెల్స్లో కలదు. అదేవిధంగా స్థాపించబడినటువంటి సంవత్సరం 1949. 32వ సభ్యదేశంగా స్వీడన్, 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరింది. ప్రస్తుతం నాటోలో ఉన్న మొత్తం సభ్యదేశాల సంఖ్య 32. నెక్స్ట్ క్వశ్చన్, 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024 ఎక్కడ జరగనున్నది? ఆన్సర్ బ్రెజిల్. ఇందుకు సంబంధించి ముఖ్యమైన పాయింట్స్, 18వ G20 సదస్సు 2023 ఇండియాలో జరిగింది. G20లో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024 ఎక్కడ జరగనున్నది? ఆన్సర్ ఇటలీ. ఇటలీలో జూన్ 13 నుండి 15 వరకు ఈ 50వ G7 శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. 49వ సదస్సు 2023 జపాన్లోని హిరోషిమాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెక్ శిఖరాగ్ర సదస్సు 2024 ఎక్కడ జరగనున్నది? ఆన్సర్ పెరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎపెక్ అనగా ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో కలదు. స్థాపించబడిన సంవత్సరం 1989. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య మొత్తం 21గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు 2024 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఉగాండా. 19వ సమిట్ ఆఫ్ ద నాన్ అలైన్డ్ మూమెంట్ 2024 జనవరిలో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బ్రజెల్స్. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో మార్చి 21న ఈ సదస్సు జరిగింది. నెక్స్ట్ వన్, 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరంని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. మార్చి 19, 2024న న్యూఢిల్లీలో జరిగింది. షాంఘై సహకార సంస్థ SCO ప్రధాన కార్యాలయం బీజింగ్, చైనాలో కలదు. SCO శిఖరాగ్ర సదస్సు 2024 కజకిస్తాన్లో జరగనున్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ ఎడిషన్ అయిన రైజినా డైలాగ్ 2024ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు? ఆన్సర్ 9వ ఎడిషన్. ఫిబ్రవరి 21వ తేదీన ఈ ఎడిషన్ను ప్రారంభించారు. ఇందుకు గాను ముఖ్య అతిథిగా గ్రీస్ ప్రధానమంత్రి అయినటువంటి కిరియాకోస్ మిత్సోటాకిస్ హాజరయ్యారు.
నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, అబుదాబిలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ఎక్కడ జరగనున్నది? ఆన్సర్, న్యూఢిల్లీలో జరగనున్నది. జూలై 2024లో 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ సమావేశం జరగనున్నది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, 23వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీలో జరిగింది. ఈ సుస్థిరాభివృద్ధి సదస్సు 2024 యొక్క థీమ్ ఏమనగా లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.